తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ తులారాశి వారు వీరికి వచ్చే అక్షరాలు రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే. ఇవి చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి అవుతుంది. ఇక ఈ తులారాశి వారి లక్షణాలు కనుక చూసుకున్నట్టుంటే వీరు సుకుమారమైనటువంటి యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి సుఖవంతులు, సుఖజీవనాన్ని కొనసాగిస్తారు. చక్కటి ప్రవర్తన ఉంటుంది. వీరిలో చురుకుదనం కూడా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. గౌరవం ఎక్కువగా ఉంటుంది. శుచి, శుభ్రత కూడా వీరిలో ఆధిక్యంగా కనబడుతుంది. వినోద విలాసాలు అధికంగా వీరు ఇష్టపడలేరు. కాకపోతే అధిక సంచార ప్రియులుగా ఉంటారు. క్రయ విక్రయములందు నేర్పరులై ఉంటారు. అభిరుచి కలిగినటువంటి వారై ఉంటారు. బంధు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అభిమానవంతులుగా ఉంటారు. కానీ ధనకాంక్ష ఆధిక్యంగా ఉంటుంది. పొగడ్తలకు లొంగిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారై ఉంటారు. నిజాయితీ పరులు, అలంకార ప్రియులు, చిత్రమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ తులారాశి వారు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్టుంటే తులారాశి వారికి ఆదాయం 11 వాళ్ళు, తర్వాత వ్యయం 5 వాళ్ళుగా ఉంది. అంటే మిగులుబడి 6. కాబట్టి ఇకపోతే రాజపూజ్యత ఏదైతే ఉందో 2 వాళ్ళు రాజపూజ్యత, 2 వాళ్ళు అవమానం. ఈ స్థితిలో ఉంది. 2 సమానంగా ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారికి 6వ ఇంట్లో శని, 9వ ఇంట్లో గురువు. ఈ సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగమే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే తలచిన కార్యాలు నెరవేరడం, తర్వాత మనస్సునందు సంతోషం ఉండడం, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడం, బంధుమిత్రుల సమాగమం, తర్వాత అన్నదమ్ములతో కూడా సఖ్యతతో ఉండడం, తర్వాత ఇంటి యందు పండుగ వాతావరణం నెలకొని ఉండడం, సంఘమునందు చాలా గౌరవం లభిస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక సంతాన ప్రాప్తి కూడా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. కొత్త వారికితో పరిచయాలు జరుగుతాయి. రావలసినటువంటి యొక్క ధనం వీరికి అందుతుంది. పెద్ద మొత్తం ధన సహాయం కూడా అందుతుంది. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఈ రాశివారు. ఇకపోతే అనుకున్న పనులన్నీ కూడా హడావిడిగా అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వీరికి ఉండేటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వీరి పనులు సానుకూలమవుతాయి ఈ సంవత్సరం. వీరి సమర్థతమైనటువంటి ఒక గుర్తింపు కూడా వస్తుంది. అన్ని వ్యాపారముల యందు వీరు మంచి లాభాలను కలిగి ఉంటారు, అందుతాయి. విద్యార్థులకు కూడా అంచనాకు మించినటువంటి యొక్క ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ రాశివారికి. ఇంకొకటి ఏంటంటే మీ మంచితనాన్ని చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి వారు ఉన్నతమైనటువంటి పదవులను కూడా పొందేటువంటి సూచనలు ఉన్నాయి. సకాలంలో సందర్భానికి తగినటువంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకోవడం కాకుండా ఇతరులుగా పంచిపెట్టడంలో వాళ్ళు కూడా శుభపరిణామాలను అందుకుంటారు. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి సందర్భంలో అవతలివాడు ఆనందాన్ని పొందిండంటే మీ ఆనందానికి చాలా అవధులు ఉండవు. అందుకే ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు మాత్రమే మీరు చేస్తారు. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి ఒక పనులు నెరవేరుటచే మీ మానసిక ఉత్సాహం చాలా పెరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని నమ్మినటువంటి వారికి మీరు సహాయాన్ని అందిస్తారు. ఇకపోతే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు మిత్రులుగా మారుతారు. మీ పాత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా ఎంత కష్టపడినా మీకు ప్రతిఫలం మాత్రం ఈ సంవత్సరం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయుట, లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు, రైతులకేమో మంచి పంటలు, ఖర్చులు అదుపులో ఉండవు అని రాసుకున్నారు. అయితే రాబడి మీద దృష్టి సారిస్తారు. కేవలం లాభార్జననే ప్రధానం. ఇక చేయు వృత్తుల యందు మంచి చురుకుదనాన్ని, స్నేహితులతో కూడి ఉండటం వల్ల ఆనందాన్ని, తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల పెద్దల యందు గౌరవాన్ని ఈ సంవత్సరం మీరు పొందుతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయడం, మంచి ఆరోగ్యము, మనస్సు నందు సంతోషము,
పనులందు ఒత్తిడి చికాకులు ఉంటాయి అని రాసుకున్నాడు. ఆర్భాటాలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేయుదురు. కనుక ఈ ఆర్భాటాలను కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. మీకు అప్పగించినటువంటి పనులు పూర్తిగా నెరవేరుస్తారు. మీకు మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. మీ అవసరాలకు ఏదో రూపకంగా ధనం మీకు అందుతుంది. మీ సమాజంలో మీ గౌరవం కూడా ఈ సంవత్సరం పెరుగుతుంది. దాన ధర్మాలను కూడా ఎక్కువగా చేస్తారు. మీకంటూ ఒక సానుభూతి వర్గం కూడా పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం అంతా మీకు ఎక్కువగా శుభ ఫలితాలనే పొందుతారు అని చెప్తున్నారు. ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం ఈ యొక్క తులారాశి ఫలితాంశం.